నిన్న తనుజని కొంతమంది ఫ్యాన్స్ అలాగే కొంతమంది అడిగిన క్వశ్చన్స్‌కి అయితే ఆన్సర్ చేసింది గదా! సో, అది ఏంటి అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసి మంచి మంచి వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. అలాగే ఈ ఈ ఛానల్లో కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరిది అప్డేట్స్ అయితే రెగ్యులర్గా ఇస్తుంటాను అన్నమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరు వచ్చేసి ఏమడుగుతారంటే కళ్యాణ్తో మళ్ళీ మీట్ ఎప్పుడు అని అడుగుతారు. సో దానికి ఇప్పుడైతే మేము ఇద్దరము బిజీగా ఉన్నాము. సో ఖచ్చితంగా ఎప్పుడు అనేది చెప్పలేను, కానీ మీట్ అయితే అవుతాము అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇంకా ఇంకొకరు ఏమడుగుతారంటే బీబీ ఉత్సవంలో కళ్యాణ్ మీకు ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి, అలాగే కొన్ని వర్డ్స్ చెప్పండి అని చెప్పేసి అడుగుతారు. దానికి డైరీ అండ్ టాయ్ కార్ గిఫ్ట్ అనేది కళ్యాణ్ ఇస్తాడనమాట. సో అవి పోస్ట్ చేసింది, అవి పిక్చర్స్ అనేది పెట్టింది అనమాట. కాఫీ కప్ అనేది ఇంకా పెట్టలేదు. సో టాయ్ కార్ అలాగే డైరీ ఇచ్చింది, అది 2 మాత్రమే పోస్ట్ చేసింది. జీప్ మాత్రం కాదు, కార్ ఇచ్చింది అక్కడ. ఇంకొకరు వచ్చేసి కళ్యాణ్ మీరు ఫ్రెండ్స్ కదా, చాలామంది ఫేక్ రిలేషన్స్ సెట్ చేస్తున్నారు అని అడుగుతారనమాట. లైక్ లవ్ సాంగ్స్ అనేది వీళ్ళిద్దరికి ఎడిట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి అడుగుతారనమాట. సో దానికి తనుజ్ ఏం రిప్లై ఇస్తుందంటే మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, ఎటువంటి ఫేక్ రిలేషన్స్ అనేది ఉండదు అని చెప్పేసి పెడుతుంది అనమాట, ఆన్సర్ ఇస్తుంది. ఇంకొకరు ఏం అడుగుతారంటే ఈరోజు కళ్యాణ్ మీరు కాఫీ డేట్కి వెళ్ళారు కదా అని చెప్పేసి అడుగుతారు. సో దానికి తనుజ సీరియస్ అయినట్టుంది, కొంచెం సీరియస్ రిప్లై ఇచ్చింది. ఏదైనా రూమర్ స్ప్రెడ్ చేసే ముందు ఫస్ట్ అది క్లారిటీ తెచ్చుకొని స్ప్రెడ్ చేయండి అన్నట్లుగా పెడుతుంది అనమాట. నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ని ఎవరైనా మ్యూచువల్ ఫ్యాన్ పెట్టుంటారని నేను అనుకుంటున్నా. పాపం ఎవరు పెట్టారో ఏంటో తెలియదు, కానీ వాళ్ళైతే బాగా ఫీల్ అయి ఉంటారు. తనుజ కొంచెం అంత రాష్గా కాకుండా కొంచెం లేదు నేను వెళ్ళలేదు అన్నట్టుగా చెప్తే బాగుండేదని నా ఒపీనియన్. ఇది అట్లనే చెప్పాలనేం కాదు, కానీ నా ఒపీనియన్ అంతే. తర్వాత ఇంకా ఏంటంటే ఇంకొకరు ఏం అడుగుతారంటే ఇమాన్యుయల్ తోటి మీరు మాట్లాడతలేరంట కదా, ఇమాన్యుయల్ మీరు మాట్లాడుకుంటలేరు అంట కదా అని అడుగుతారన్నమాట. సో దానికి తనుజ్ ఏమంటుందంటే నాకు పీపుల్స్తో మాట్లాడడం ఇష్టం, కానీ మాట్లాడాలని ఉంది, కానీ నాతో మాట్లాడమని నేను ఎవరిని ఫోర్స్ చేయలేను అని పెడతారన్నమాట. ఇంకొకరు ఏం అడుగుతారంటే కళ్యాణ్ BB9 విన్నర్ అయినప్పుడు మీరు బ్యాడ్గా ఫీల్ అయ్యారా అని చెప్పేసి అడుగుతారనమాట. సో దానికి తనుజ్ ఏమంటుందంటే నేను ఎందుకు బ్యాడ్గా ఫీల్ అవుతానండి, నాకు అతను విన్ అవ్వడం నాకు కూడా చాలా ఇష్టం, చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పేసి అంటదన్నమాట. సో బేసిక్గా తను ఎందుకు ఫీల్ అవుతుంది, అసలు తను బెస్ట్ ఫ్రెండ్ కదా, తన తర్వాత ఎవరైనా విన్ అవ్వాలనుకుంటే అది కళ్యాణ్ పడాలని పేరు ఆల్రెడీ బీబీ హౌస్లో ఉన్నప్పుడే చెప్పింది కదా. సో తను ఎందుకు ఫీల్ అవుతుంది, పైగా తను మంచి పొజిషన్లో ఉండాలి, కళ్యాణ్ ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలి, తనకి ఎప్పుడు మంచి జరగాలన్నట్టుగా తనుజ కూడా కోరుకుంటుంది కదా. సో తనుజకి అలాంటిది ఏం అనుకోదు కదా. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారో ఏంటో మరి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తర్వాత కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది హర్ట్ అయినట్లున్నారు. ఎందుకంటే కళ్యాణ్కి తనుజ్ అంటే చాలా ఇష్టం, చాలా ఎంత రెస్పెక్ట్ అంటే అది మాటలలో కూడా ఎక్స్ప్రెస్ చేయలేడనమాట, అంత ఇష్టం కళ్యాణ్కి తనుజ్ అంటే. సో తనుజ్ వచ్చేసి తనని ఫ్రెండ్గానే అంటుంది కదా. సో దీనివల్ల వీళ్ళు హర్ట్ అయినట్లున్నారు. మేబీ నేను అనుకుంటున్నాను, అది నెగిటివిటీ కాదు, కానీ హర్ట్ అయ్యారు అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే వాళ్ళు మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ మ్యూచువల్ ఫ్యాన్స్ని మీరు ఇకనైనా హోప్స్ అనేది ఆపేసుకుంటే బెటర్. మీరు హోప్స్ని ఆ జోన్ల నుంచి బయటికి ఇంకా అట్లనే కంటిన్యూ చేసుకుంటే పోతే మీరు ఆ హోప్స్ నుంచి బయటికి రాలేరు, అలాగే ఆ జోన్ల నుంచి బయటికి రాలేరు, అలాగే కళ్యాణ్కి కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇకనైనా ఆపేయండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దీన్ని కొంతమంది నెగిటివిటీ, వాళ్ళు కావాలని నెగిటివ్ చేస్తున్నారు అన్నట్టుగా అనుకుంటున్నారు, కానీ అది కాదు. నాకు అనిపించింది ఏంటంటే ఎవరికి అక్కడ వాళ్ళు కళ్యాణ్ ఎఫెక్ట్ అవ్వకూడదు, ఇటు వీళ్ళు కూడా ఏమంటారు హోప్స్ అనేది పెంచుకుంటా పోవద్దు అని చెప్పేసి అనే ఒపీనియన్లో చెప్పారని నేను అనుకుంటున్నాను. బేసిక్గా ఇది కూడా కరెక్టే, కొంచెం హోప్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ అని చాలాసార్లు కూడా చెప్పారు కదా, అందరికీ చెప్పారు వాళ్ళు ఫ్రెండ్స్ ప్యూర్. కళ్యాణ్ కూడా అదే అంటున్నాడు, అలాగే తనుజ కూడా అలాగే అంటుంది.
అలాగే అంటుంది కదా. సో వాళ్ళు ఫ్రెండ్స్ అన్నప్పుడు మీరు కూడా ఫ్రెండ్స్ లాగానే ట్రీట్ చేయడం బెటర్. అనవసరంగా కొంచెం హోప్స్ పెట్టుకుంటూ పోతూ ఉంటే ఆ జోన్‌లో నుంచి బయటికి రావాలంటే అంత ఈజీగా అవ్వదు కదా. సో దాని గురించి అన్నారని నేను అనుకుంటున్నా. సో ఇంకా చాలా క్వెషన్స్‌కి ఆన్సర్ చేసిందనమాట. సో ప్రెజెంట్ అయితే నాకు గుర్తున్నయి మాత్రమే నేను చెప్పాను. అలాగే ఈ వీడియో కూడా చాలా లెంతీ అయిపోతది కదా. సో ఇక్కడికే స్టాప్ చేసేస్తున్నాను. సో ఇవాల్టి వీడియోలో అప్డేట్స్ అనేది ఇవే అన్నమాట.